యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు. మరి 2000 సంవత్సరాల నుంచి మరి యేసుక్రీస్తుని అంగీకరించే వాళ్ళని క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. అది ఒక కులం అయితే కాదు, మతం అయితే కాదు, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం మాత్రమే. ఈ 2000 సంవత్సరాల్లో 2000 సంవత్సరాలకు ముందు ఎవరైతే మరి రకరకాల కులాల వారు ఉంటారో, గోత్రాల వారు ఉంటారో, వాళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తుని అంగీకరించినారు. మరి వారి యొక్క కులం మారదు, వారి గోత్రం మారదు. ఎందుకంటే వారి వంశాన్ని బట్టి అదే కులం గోత్రం వస్తుంది. అయితే ఒకటేంటంటే చెప్పుకునే జనాలు ఏం చెప్పుకుంటారంటే వాళ్ళు క్రైస్తవులు, అంటే క్రీస్తుని అంగీకరించేవారు అని చెప్పుకుంటారు జనాలు. దాన్ని బట్టి క్రైస్తవులు అనే ఒక ముద్ర వేయబడుతుంది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి వాళ్ళ గోత్రం ఏంటి, వాళ్ళ యొక్క వంశం ఏంటి, వాళ్ళ యొక్క కులం ఏంటి, అదే కులంలో ఉంటారు, అదే వంశం, అదే గోత్రంలో ఉంటారు. ఏది కూడా మార్పు అనేది రానే రాదు. కాకపోతే యేసుక్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయనని యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, ఆయన రక్తంలో పాపాన్ని కడుక్కుంటున్నారు. ఇదే వ్యత్యాసం ఉంది. అయితే ఇంత చిన్న వ్యత్యాసానికి మరి ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రత ఉంటుంది. మరి బయట గవర్నమెంట్లో వద్దన్నా కూడా, గవర్నమెంట్స్ రూల్స్ చెప్పినా కూడా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు నచ్చింది ఏదైనా సరే ఆరాధించుకుంటారు, ఇష్టపడతారు. అది వాళ్ళ ఇష్టమై ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ రూల్ పెట్టినా పెట్టకపోయినా ఒక వ్యక్తికి ఒక స్వతంత్రం అనేది ఉంటుంది. ఆ స్వతంత్రం బట్టి మరి ఏ దేవుని ఆరాధించుకోవాలో ఆ దేవుని ఆరాధించుకుంటాడు. కాబట్టి క్రైస్తవులు మరి యేసుక్రీస్తుని మరి ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన పరలోక రాజ్యానికి ఇస్తాడని, ఒక తర్వాత అనేకమైన అద్భుతాలు జరుగుతాయని. అలాంటప్పుడు మరి ఇది ఒక మతం అని, ఇది కులం అని చెప్పి ఒక ముద్రలు వేస్తూ ఉంటారు మన భారతదేశంలో. ముద్రలు వాళ్ళు ఇప్పుడు భారతదేశం చూసినట్లయితే అన్ని కులాల వారు, అటు చౌదరీసు, రాజులు, యాదవ్స్, గౌడ్స్, మరి ఎన్ని కులాలు ఉన్నాయో మన దేశంలో అన్ని కులాల వారు యేసుక్రీస్తుని అంగీకరించి వెంబడిస్తున్నారు. అయితే వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళే. వాళ్ళని కూడా పట్టుకెళ్ళి జైలేసి, ప్రతి ఒక్కరిని పట్టుకెళ్ళి జైలేస్తే అది కరెక్ట్ కానే కాదు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా క్రైస్తవ మతము కులం అనేది లేదు. అందరూ అనేక రకాలుగా, కొంతమంది యూదులు కావచ్చు, కొంతమంది ముస్లిమ్స్ కావచ్చు, రకరకాల కులాల నుంచి మరి యేసుక్రీస్తుని వాళ్ళు ఇష్టపడి అంగీకరిస్తారు. అంగీకరించినంతనే వాళ్ళ కులము, మతం, వాళ్ళ యొక్క కులము, మరి వాళ్ళ గోత్రం ఏమి కూడా మారదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.